వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. మల్లాడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతుంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్ లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమా కథ 3 లోకాల చుట్టూ తిరుగుతుందట. 3 దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్న సేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లాడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ముఖ్యంగా ఒళ్ళు జల్జరించే విఎఫ్ఎక్స్ ఇందులో కనిపించబోతున్నాయట. దానికోసం హాలీవుడ్ టెక్నీషియన్లను పనిచేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట మల్లాడి వశిష్ఠ. హనుమాన్ విగ్రహం సెటప్ లో ఇంటర్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ దెబ్బతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 120 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అది కూడా కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. దీన్ని బట్టి చూస్తే బాస్ క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా అంచనాలు అమాతం పెంచేశారు మేకర్స్. మళ్ళీ బాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం లాగా అలాగే చూపించాడు డైరెక్టర్ మల్లాడి వశిష్ఠ. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజీ న్యూస్.